నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 29వ తేదీ సోమవారం పొన్నూరు నియోజకవర్గం క్వారీ దగ్గర జరిగే నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభను జయప్రదం చేయాలని పట్టణ టీడీపీ నేతలు కోరారు। ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలన పోవాలంటే రాష్ట్రం యావత్తు టీడీపీ జనసేన నాయకత్వాన్ని బలపరచాలని, ప్రజలు కూడా ఆలోచించి టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు। సోమవారం మధ్యాహ్నం 1 గంటకు సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డ్ నుండి ర్యాలీగా తరలి వెళ్లడం జరుగుతుందని, పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు। కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। రేపు మధ్యాహ్నం 1 గంటకి తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చంద్రబాబు గారికి మన అందరి మద్దతు తెలియజేయడం కోసం అందరూ రేపు క్యారీ దగ్గర మన నారకోటి వడ్లమూడి దగ్గర రేపు బాబు గారి ఆయన టోటలీగా అన్ని చోట్ల జరిపే మీటింగ్లో భాగంగా రేపు వడ్లమూడి దగ్గర క్యారీ దగ్గర జరుగుతుంది కాబట్టి తెనాలి నియోజకవర్గం నుంచి తెనాలి డివిజన్ నుంచి కూడా ప్రజలు అధికంగా పార్టీ శ్రేణులు అన్ని అనుబంధ సంఘాల వాళ్ళు, పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా తల్లులు, రెండోది మధ్యస్థంగా ఉండే వాళ్ళందరినీ కూడా మన వాళ్ళందరినీ ఎలక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత అంటే పార్టీ అంటే అభిమానం చూపించే వాళ్ళందరినీ కూడా రాలేని వాళ్ళు ఉంటారు దూరభారంగా, ఇప్పుడు కులిపర మండలంలో కానివ్వండి, రూరల్ మండలం కానీ వాళ్ళందరినీ కూడా మనకు సంఘీభావం తెలియజేయడం కోసం అంటే రెడీగా ఉన్నారు। సంఘీభావం తెలియజేయడం కోసం ఈ తెలుగుదేశం పార్టీకి అండదండలు అందించడం కోసం ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీద ఇసిగిపోయి చంద్రబాబు గారిని చూడటానికి అందరూ రెడీ। రేపు 29వ తేదీ గుంటూరు పార్లమెంటు పరిధిలో మన తెనాలి సమీపంలో ఉన్నటువంటి వడ్లమూడి గ్రామంలో మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రా కదిలిరా, తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టిన కోట। అటువంటి నియోజకవర్గం నుంచి తెనాలి మండలం, కొల్లిపర మండలం, తెనాలి పట్టణ 40 వార్డుల నుంచి విశేషంగా ఈ కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పేసి మన ప్రియతమ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనందరం కూడా వెళ్లాల్సినటువంటి అవసరం। సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు। స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు। ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని వర్క్ ఫ్రం హోమ్ కరెంట్ బిల్లు కట్టలేదని, ఫోన్లకు సైబర్ నేరగాళ్లు మెసేజ్లు పంపుతుంటారని వాటిని క్లిక్ చేయకూడదని తెలిపారు। ఏ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఓటీపీ చెప్పమని అడగదని, అలా అడిగితే అది సైబర్ నేరగాళ్ల పని అని గుర్తించాలని కోరారు। ఇటీవల రోజుల వ్యవధిలోనే 3 సైబర్ నేరాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు। సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి విపరీతంగా పెరగడం జరిగింది। మాకు ప్రతిరోజు ఎవ్రీడే ఆర్ డే బై డే ఏదో ఒక కంప్లైంట్, సార్ మాకు ఆన్లైన్లో మా డబ్బులు కట్ అయ్యాయి సార్, ఆన్లైన్ ఫోన్ చేశారు, అడిగారు సమాధానం చెప్పాను, చూడగానే మా దగ్గర నుంచి లక్షలు వేల రూపాయలు కట్ అయినాయి సార్ అని చెప్పి మాకు ఫిర్యాదు రావడం జరుగుతుంది। దీని మీద మా దృష్టికి వచ్చిన వెంటనే కాల్ చేసి సైబర్ అలర్ట్ చేసేసి దాని ద్వారా అకౌంట్స్ అనేది ఫ్రీజ్ చేయడం జరుగుతుంది। కానీ ఈ విధంగా మా దృష్టికి రాని ఎన్నో ఇష్యూస్ కూడా జరుగుతున్నట్టు మాకు సమాచారం। కాబట్టి ప్రజానీకం దయచేసి తెలుసుకోవాల్సిన విషయం, ఏదైనా సరే ఆన్లైన్లో ఏదైనా సరే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, లేదా ఫేస్బుక్ ద్వారా కానీ, లేదా వాట్సాప్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా సరే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పిస్తానని కానీ, లేదంటే ఆన్లైన్లో యాప్స్ ద్వారా మీకు లోన్స్ ఇప్పిస్తామని చెప్పి చెప్పడం వల్ల కానీ, లేదు ఆన్లైన్ షాపింగ్లో
ఈ పోలీస్ ఫోర్సెస్ యూనిఫామ్ పెట్టి ఒక ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేయడం, ఆర్మీ వాళ్ళ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసి వాళ్ళ యొక్క హౌస్ షిఫ్ట్ అవుతున్నా ట్రాన్స్ఫర్ అయింది. సో మా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ సెకండ్ హ్యాండ్లో తక్కువలో అమ్ముతామని చెప్పేసి ఫొటోస్ పెట్టి 2 వీలర్స్ 4 వీలర్స్ ఇంట్లో ఫర్నిచర్స్ పెట్టి తక్కువ ధర పెట్టి ఆశ చూపించి తద్వారా ఈ యొక్క ఎవరైతే ఆన్లైన్ ఫ్రాడ్స్ మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నెల 29వ తేదీ పట్టణంలో భగవద్గీత గళార్చన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో 2 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో త్యాగరాజ గాన సభ కన్వీనర్ ధన్వంతరి తదితరులు పాల్గొన్నారు. బోస్ రోడ్లోని వాసవి కన్యకా బ్రహ్మశ్రీ దేవస్థాన ప్రాంగణంలో రేపు ఎల్లుండి అనగా 28వ తారీఖు 29వ తారీఖుకు మరియు 30వ తారీఖు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు సంగీత జగద్గురు సేవా సమితి మరియు త్యాగరాయ గానసభ ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇక్కడ తెనాలిలో. ఈసారి విశేషం ఏంటంటే అయోధ్యలో రామప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఈ కార్యక్రమాలు జరగడం కూడా చాలా విశేషంగా ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో రేపటి రోజున ప్రఖ్యాత విదుష్యమణి శాంతలా సుబ్రహ్మణ్యం వేణుగాన కచేరీ ఏర్పాటు చేయబడింది. ఎల్లుండి శ్రీధర్ తుంబూర్ అకాడమీ సంబంధించిన వ్యక్తి హైదరాబాదు ఆయన యొక్క గాత్ర కచేరీ జరుగుతుంది. ఎల్లుండి 30వ తారీఖున ఉదయం ఇదే ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి గుడి ప్రాంగణంలో త్యాగరాయ గానసభ తరపున త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనల గోష్ఠి గానం జరుగుతుంది. త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని నిర్విరామంగా త్యాగరాజ గానసభ తరపున నిర్వహిస్తూ వస్తున్నాం. అట్లాగే ఈ సంవత్సరం శ్రీ త్యాగరాజ సద్గురు సమితి త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాన్ని సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం కూడాను. అట్లాగే రేపు ఎల్లుండి అంటే 28, 29 తేదీల్లో సాయంత్రం పూట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఉన్నటువంటి సభా పురవేదిక మీద సంగీత కచేరీలు, అట్లాగే 30వ తేదీ ఉదయం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో ఉన్నటువంటి రమాసహిత సత్యనారాయణ స్వామి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయడానికి వస్తున్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జనవరి 29, 30, 31 తేదీలలో తెనాలి పట్టణంలోని చెంచుపేట విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం నందు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ చిరంజీవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు రిటైల్ ధరలపై మరియు 2024-25 నుండి 2028-2029 వరకు పంపిణీ సరఫరా మరియు ఎస్ఎల్డిసి వ్యాపారానికి గాను సమగ్ర ఆదాయ అవసరాలు మరియు వీలింగ్ ధరలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం నుండి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యుత్ సర్కిల్ డివిజన్ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ ప్రజాభిప్రాయ సేకరణలో విద్యుత్ వినియోగదారులు అందరూ పాల్గొనాలని చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ముందుగా వారి పేర్లను ఆన్లైన్ విధానంలో ఏపీఈఆర్సీ వెబ్సైట్ నందు నమోదు చేసుకొని అందుబాటులో ఉన్న కార్యాలయంలో విద్యుత్ వినియోగదారులు వారి అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వారికి తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా 29, 30, 31 తేదీల్లో బహిరంగ విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం నుంచి కండక్ట్ చేస్తారు. అది మార్నింగ్ 10:30 నుంచి 1 గంట వరకు, మళ్ళా 2 o'clock నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. దానిలో పార్టిసిపేట్ చేయాల్సిన అనుకున్న వాళ్ళు ఇప్పటికే వాళ్ళ యొక్క పేర్లని నమోదు చేసుకుని ఉన్నారు. నమోదు చేసుకున్న వాళ్ళకి ఏంటంటే టైం కేటాయిస్తారు. ఏ తారీఖున వీళ్ళు ఎప్పుడు వీళ్ళకి అవకాశం ఇస్తారు. ఆ ఇచ్చిన అవకాశం అప్పుడు వీళ్ళు తమ యొక్క అభిప్రాయాలను కానీ సూచనలు కానీ తెలియజేయాలి. అలా కాకుండా ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక మా కార్యాలయానికి వచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇదే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. టైం చూసుకున్న వాళ్ళు అవకాశాన్ని బట్టి ఇలా కొత్తగా పార్టిసిపేట్ చేసే వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తారు. మాట్లాడే అవకాశం, వాళ్ళ సూచనలు ఇచ్చే అవకాశము
కల్పిస్తారు. కాబట్టి ఇక్కడ మాకు చెంచుపేట తెనాలి మన చెంచుపేట విద్యుత్ కార్యాలయం ఉంది కాబట్టి అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మేము ఇది ఏపీఆర్సీ వారికి సబ్మిట్ చేస్తాము. దాని అనుగుణంగా వాళ్ళు తదుపరి చర్యలు. పట్టణ నాజర్పేటలోని 10వ వార్డు సచివాలయం వద్ద శనివారం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 4 నుండి 11 వార్డుల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 నుండి 11 వార్డులకు 292 గ్రూపులకు 2,09,00,000 రూపాయలను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేస్తామని ప్రకటించి అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిందని, ప్రభుత్వం మంచి చేసిందని మహిళలు భావిస్తే తమ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరారు. అనంతరం డ్వాక్రా సంఘ సభ్యులకు నమూనా నగదు చెక్కును అందజేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఇచ్చిన పట్టాన్ని చేతిలో పట్టుకొని ఏ అక్కకి ఇచ్చానో లైన్కు నుంచోబెడతాను. అదే కనుక ఇంతకుముందు ఎవడైనా పనిచేసిన ఎమ్మెల్యే ఇదే వార్డు వాళ్ళ టైంలో ఎంతమందికి నివాస స్థలం ఇచ్చారో లైన్కి అటువైపు రెండో వైపు నుంచోబెట్టమను. మీకు తెలిసిపోయింది నేను అబద్ధం చెబుతున్నాను, నిజం చెబుతున్నాను. దీనికి వేరే అవసరంలా. ఎవరైనా కానీ ఇంతకుముందు శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఇదిగోనా ఈ వార్డులో మేము కూడా ఇంతమందికి ఇచ్చాం, 20 మందికి ఇచ్చాం, 30 మందికి ఇచ్చాం, 40 మందికి ఇచ్చాం అని రమ్మనండి. నేను 405 మందికి ఇచ్చా. ఇది నిజం. ఆ 405 మంది ఎవరో కూడా సచివాలయంలో లిస్ట్ ఇచ్చా, బోర్డులో లిస్ట్ వేసా. ఆ 405 మంది ఎవరో కూడా నేను వరుసగా పట్టా పట్టుకొని రోడ్డు మీద నుంచోబెడతాను. ఎందుకో తెలుసా? ఇచ్చింది నిజం కాబట్టి. నేను 100 ఇచ్చి 405 ఇచ్చానని చెప్పుకోవట్లా. నేను ఏం చేశాను అదే చెబుతున్నా. ఉదాహరణకి డ్వాక్రా సంఘాలు మీదే ఉండాలి. నేను శాసనసభ్యుడిగా మన ఇదే తెనాలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇది 4వ విడత. మన తెనాలిలో ఉన్న సంఘాలు మొదటి విడత 1475 గ్రూపులు, అంటే దాంట్లో సభ్యులు 14,813 మంది ఉంటే మొదటి సంవత్సరం 11,80,00,000 రూపాయలు రుణమాఫీ కింద వేసాం. నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తాను 11,97,00,000 వేసాం 4వ విడత. ఈ తెనాలి పట్టణం 40 వార్డులో 14,656 మంది అక్కా చెల్లెళ్ళు డ్వాక్రా సంఘాల్లో ఉన్న ఈ తెనాలి పట్టణంలోని 40 వార్డులో ఉన్న అక్కా చెల్లెలకి 47,87,00,000 రూపాయలు ఒక్క ఆసరా రుణమాఫీ కింద వేసిన ప్రభుత్వం, వేసిన ఎమ్మెల్యే మీ ముందున్నాడు. మీరు గెలిపించిన ఎమ్మెల్యే, మీరు గెలిపించిన ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 47,87,00,000 రూపాయలని ఒక్క ఆసరాలో తెనాలి పట్టణంలో ఉన్న 40 వార్డులో ఉన్న అక్కా మన అన్నగారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ రోజున వైఎస్ఆర్ అన్న ఆసరా ఇచ్చి అలాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనందరి ఆశీస్సులతో మళ్ళీ మన సీఎంగా గెలిచి మనందరి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ 8 వార్డులకు సంబంధించి డ్వాక్రా అక్కా చెల్లెలు ఎవరైతే ఉన్నారో 292 మంది గ్రూపులకి ఈ రోజున ఇక్కడ 2,875 మంది నేరుగా మీ అకౌంట్లోని 2,09,00,000 రూపాయలని ఈ రోజున మన వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మీ అకౌంట్లోని అమౌంట్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.